సో ఇప్పుడు ఈ రెండిట్లో ఒకటి కరెక్ట్. ఓకే, మళ్ళీ నో జిమిక్స్. ఓకే. బీపీ టాబ్లెట్ వన్స్ స్టార్టెడ్ కెనాట్ బి స్టాప్డ్ అనేది, అంటే బీపీ టాబ్లెట్లు ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఆపకూడదు అనేది ఒకటి. రెండోది బీపీ టాబ్లెట్స్ బీపీ నార్మల్ అయిపోగానే ఆపకూడదు. బీపీ టాబ్లెట్స్ ఒకసారి స్టార్ట్ చేస్తే స్టాప్ చేయలేం అనేది ఒకటి ఏ. బి ఏంటంటే బీపీ టాబ్లెట్లు బీపీ నార్మల్ అయిన తర్వాత ఆపకూడదు. ఇందులో వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఇస్ ఫాల్స్ అండ్ అనదర్ ఈజ్ కరెక్ట్. ఓకే. ఓ, అనదర్ ఇస్ కరెక్ట్. అనదర్ ఈజ్ కరెక్ట్. As far as what I have consumed from one of your videos, you said that BP tablets can be stopped. Yes. You are absolutely right. So అందుకనే బీపీ టాబ్లెట్లు ఒకసారి స్టార్ట్ చేస్తే స్టాప్ చేయలేమనేది తప్పు. కానీ బీపీ నార్మల్ అయిపోగానే స్టాప్ చేసేయచ్చు అనడం తప్పు. ఓకే, అది కూడా కరెక్ట్ కాదు. అందుకనే షుడెంట్ బి స్టాప్డ్ అన్న, ఆపకూడదు అన్న. అందుకని అది కరెక్ట్. ఎందుకంటే బీపీ నార్మల్ అయిపోగానే బీపీ టాబ్లెట్లు ఆపేస్తే మళ్ళీ పెరిగిపోతుంది. కరెక్ట్. సో అందుకని బీపీ నార్మల్ అయిపోగానే ఆపకూడదు. బీపీ నార్మల్ అయిపోయిన తర్వాత అది కొంచెం తగ్గించుకుంటా వచ్చి అప్పుడు కూడా మనకి తక్కువ ఉందంటే అప్పుడు ఆపి ఆ తర్వాత చెక్ చేసుకుంటూ ఉండాలి. నార్మల్గా ఏమవుతుందంటే బీపీ ఎక్కువ ఉంటుందండి, 160, 100 ఉంటుంది. ఒక బీపీ టాబ్లెట్ రాస్తాం, రాసిన తర్వాత అది 120/80 వస్తుంది ఒక 3 వారాల్లో. అవి నార్మల్ అయిపోయింది కదా అని మానేసి మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ లోపల ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అట్లా కాకుండా అది 120/80 వచ్చింది, దాన్ని కంటిన్యూ చేస్తున్నాము. ఒకసారి డాక్టర్ దగ్గర పోతే ఆయన కొంచెం డోస్ తగ్గిస్తాడు. తగ్గించినప్పుడు మళ్ళీ 140, 100 వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ పెంచి ఇదే డోస్ ఇస్తారు. లేదు పెరగలేదు అనుకోండి, మళ్ళీ ఇంకొంచెం తగ్గిస్తాడు. మళ్ళీ అప్పుడు కూడా తగ్గించినప్పుడు కూడా బాగుంది అనుకోండి, అట్లా తగ్గించుకుంటా నార్మలైజ్ చేసుకుంటా ఆపడం అనేది పద్ధతి. కానీ జస్ట్ ఒకసారి నార్మల్ అయిపోగానే ఆపేసాం అనుకోండి, అది తప్పు. సో అట్లాగే బీపీ టాబ్లెట్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇక లైఫ్ లాంగ్ వాడాలి అన్న దాంతో చాలా మంది బీపీ టాబ్లెట్ స్టార్ట్ చేయట్లేదు. దాంతో ఏమైంది, 170, 180 ఉండిపోయి వీళ్ళకి ఏమవుతుందంటే సడన్ గా ఈ రక్తనాళాలు చిట్లటం, బ్రెయిన్ లో ఐస్ కి ఎఫెక్ట్ అవడం, కిడ్నీస్ ఫెయిల్ అవడం, ఇట్లాంటి సమస్యలు చిన్న వయసులో వస్తున్నాయి. అందుకని ఏం భయపడకుండా స్టార్ట్ చేసేసి లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకుంటా కంట్రోల్ చేసుకున్నప్పుడు అప్పుడు తగ్గించి మానేసేయచ్చు. ఐ వాంట్ టు యాడ్ టు దిస్ సార్. ఐ మీన్ ఎవరైతే వీడియో చూస్తున్నారో, if you are recognized with a condition, say high BP కానీ లేకపోతే borderline diabetes కానీ, అదేం ట్యాబు కాదు, అదో పెద్ద విషయం ఏం కాదు. నవడేస్ ఐ మీన్ ఇట్స్ అ కండిషన్ విచ్ క్యాన్ బి ట్యాకిల్డ్. నేను ఇది పర్సనల్గా ఎందుకు చెప్తున్నానంటే, నేను when I visited ముఖర్జీ సార్ లాస్ట్ ఇయర్, నేను ఎందుకు డిలే చేశానంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక ఫోబియా.